సో ఇలా మా డైలీ రొటీన్ బ్లాగ్లో ఈరోజైతే వినాయకుడు అయితే వచ్చేసాడు. సో ఇంకా వినాయకుడు మా అపార్ట్మెంట్లో ఇలా ఉన్నాడనమాట లుకింగ్. అండ్ డే 1 ఈరోజు. సో డే 2, డే 3 అలా 11 డేస్ వరకు నేనైతే వినాయకుని లుకింగ్ అయితే పెడతాను. అండ్ ఇప్పుడు మంత్రాలు వినండి. సో ఇలా మా ఇంట్లో వినాయకుడిది అయితే అయిపోయిందండి. దాని తర్వాత నైట్ టైం నేనైతే ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి గిన్నెలు కడిగేసి కొంచెం పిండి ఉంటే కూడా నేను ఆడించుకొని పెట్టుకున్నాను. ఇది 2 డేస్కి సరిపడా పట్టుకుంటారనమాట దోశ పిండి. ఎవ్రీడే దోశ అయితే అవుతుంది మా ఇంట్లో, ఇంకా కామన్ కాబట్టి మనం ఎప్పుడు స్టోర్ ఉంచుకోవాలి. అలాగని చెప్పేసి ఎక్కువ రోజులు అయితే ఉంచాను, ఓన్లీ 2 డేస్ అండి. ఈ గిన్నెలన్నీ క్లీన్ చేసేద్దాం. దాని తర్వాత ఈరోజు నేను అన్ని గిన్నెలు క్లీన్ చేసి పక్కకు పెట్టినప్పుడు ఈ ఎగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో సైజు. దాంతోపాటు ఇంకా వేరే ఎగ్ తీసుకొచ్చారు. అంటే ఎగ్గులన్నిటితో పాటు తీసుకొస్తే ఈ ఎగ్ చాలా పెద్దగా ఉంది చూడండి. ఇది అసలు వండాలంటే నాకు ఇప్పుడు ఎవ్రీ వీక్కి లేదంటే 10 డేస్కి ఒకసారైనా మాకు ఒక షీట్ మొత్తం పడుతుంది అనమాట. 30 ఎగ్స్ తీసుకొస్తారు. సో తీసుకొచ్చినప్పుడు ఇది లాస్ట్ టైం తీసుకొచ్చింది, లాస్ట్ వీక్ తీసుకొచ్చిన ట్రేలో ఈ ఎగ్ అనేది వచ్చింది. సో ఇది వండాలా వండొద్దా అని నాకైతే కొంచెం డౌట్గానే ఉంది. కోడిదైంది గుడ్డు అనేసి అందుకే పెట్టానమాట. చాలా పెద్దగా వచ్చింది. దాని తర్వాత ఇంక ఇల్లంతా క్లీన్ చేసి గిన్నెలు కడిగేసాను. దాని తర్వాత గ్యాస్ బండ క్లీన్ చేసి ఇంకా షట్ డౌన్ అయితే చేస్తున్నాను. సో ఇలా ఉంది లాస్ట్కి లుక్ కిచెన్ అనేది. సో నైట్ పడుకునేటప్పుడు ఇలా నీట్గా చూస్తే ఎంత బాగా అనిపిస్తుందో. దాని తర్వాత ఈరోజు మా పిల్లలు కొన్ని ఫొటోస్ అయితే దిగారు, అవి నేను షేర్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనా ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. అండ్ డే 2లో వినాయకుడిని రేపైతే నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇదంతా మా బచ్చా గ్యాంగ్.